హాయ్ గైస్, దిస్ ఈజ్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల ఇల్లు మరియు ఆఫీసులపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారికి సన్నిహితంగా ఉండే సంస్థల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. సినిమాలకు ఖర్చు చేసిన బడ్జెట్ అలాగే ఆదాయపు లెక్కలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో 2 రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ సుకుమార్ ఇంట్లోనూ ఐటీ రైట్స్ నిర్వహించారు. పుష్ప 2 సినిమాకు మైత్రి మూవీ మేకర్స్ తో పాటుగా సుకుమార్ రైటింగ్స్ విభాగం కూడా నిర్మాణంలో భాగం పంచుకుంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు సుకుమార్ ఇంటిపై ఐటీ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ అలాగే రాబడిపై ఆరాలు తీసిన అధికారులు పుష్ప 2 వసూళ్లకు తగ్గట్టుగా ఐటీ చెల్లింపులు జరగలేదని నిర్ధారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మైత్రి నిర్మాతల బ్యాంక్ లావాదేవీలు కూడా పరిశీలించి చూస్తున్నారని అంటున్నారు. పుష్ప నిర్మాత నవీన్ ఎర్నేని, మైత్రి సీఈఓ శశి ఇళ్లపైన కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మరోవైపు అగ్ర నిర్మాత దిల్ రాజు నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా మంగళవారం దిల్ రాజు భార్యను అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్లు ఓపెన్ చేయించి ఆస్తుల వివరాలను లెక్కించారు. అటు దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్సితారెడ్డి నివాసాలపై కూడా దాడులు జరిగినట్టు తెలుస్తోంది. సినీ నిర్మాతల ఇల్లు, ఆఫీసులపై ఐటీ దాడులు జరగడం ఇదేం కొత్త కాదు. ఇలాంటి ఉదంతాలు మనం గతంలో చాలానే చూశాం. అయితే అధికారులు 55 బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో సినీ నిర్మాతల నివాసాలు, ప్రొడక్షన్ హౌజులపై దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఇదే విషయం మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతలు తమ సినిమాల కలెక్షన్ల గురించి విడుదల చేసిన పోస్టర్లే ఈ ఐటీ రైట్స్ కు కారణమా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000 కోట్లు దాటిందని మైత్రి మూవీ మేకర్స్ పబ్లిక్ గా ప్రకటించారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత రోజు రోజుకు కలెక్షన్ల పోస్టర్లు వదులుతూ వచ్చారు. ఫాస్టెస్ట్ 100 కోట్లు, 200 కోట్లు, 300, 500, 800, 1000, 1500 కోట్లు అంటూ పోస్టర్లలో వసూళ్లను అధికారికంగా ప్రకటించారు. ఫైనల్ గా 1830 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి బాహుబలి 2ను క్రాస్ చేసి ఇండియాలోనే నెంబర్ 1 సినిమాగా నిలిచిందని ఘనంగా చాటుకున్నారు. మరోవైపు దిల్ రాజ్ బ్యానర్ లో రూపొందిన గేమ్ చేంజర్ సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చిన ఫస్ట్ డే 186 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా పోస్టర్ రిలీజ్ చేశారు. 2వ రోజు నుండి మేకర్స్ సైలెంట్ అయ్యారు. అప్పటి నుండి సంక్రాంతికి వస్తున్న పోస్టర్ల మీద ఫోకస్ పెట్టారు. ఇలా నిర్మాతలు పోటాపోటీగా పోస్టర్లు విడుదల చేయడమే కొంప ముంచిందని, ఐటీ శాఖ దాడులు చేయడానికి అవకాశం కల్పించారని పలువురు చర్చించుకుంటున్నారు. అగ్ర హీరోల సినిమాలకు నిర్మాతలు పోటీపడి మరీ ఫేక్ కలెక్షన్లు చెబుతున్నారు. రికార్డులు తమ పేరు మీదే ఉండాలని హీరోలు కోరడం, వారి ఒత్తిడికి లొంగి నిర్మాతలు ఇష్టం వచ్చినట్లుగా కలెక్షన్లు భారీ సంఖ్యలో చెబుతుండడమే ఈ దాడులకు కారణమని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి పుష్ప 2 సినిమాకి ఇన్ని కలెక్షన్లు ఎలా వచ్చాయి, ఎక్కడెక్కడ విడుదల చేశారు, ఎంతవరకు గ్రాస్ వచ్చింది, షేర్ ఎంత, డిస్ట్రిబ్యూటర్స్కు ఎంత కమ్మారు వంటి వివరాలు, ఎవరు సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు, ఫైనాన్స్ చేసింది ఎవరు తదితర ప్రశ్నలతో ఐటీ అధికారులు మైత్రి మూవీస్ నిర్మాతలను ఉక్కిరిబిక్కిరి చేసినట్లు సమాచారం. ప్రకటించిన 1850 కోట్లకు లెక్కలు చూపించమంటూ కోరినట్లు తెలుస్తోంది. అసలు ఎంతవరకు కలెక్షన్స్ వచ్చాయి, ఎందుకు చెప్పాల్సి వచ్చింది అనే పూర్తి వివరాలు త్వరలో బయటికి రానున్నాయి. సో దట్స్ ఆల్ గైస్, ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.